గత ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పోయిన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇప్పుడున్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? నమస్కారం అండి. నా పేరు కృష్ణారెడ్డి చిట్యాల. గత ప్రభుత్వం మీద కూడా ఈ ప్రభుత్వం రోడ్లు, రేషను, పెన్షన్లు, అమరావతి మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో అమరావతిని కూడా హైటెక్ సిటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మంచిగా ఉన్నది పరిపాలన. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వంలో మంచిగా సహకారం జరుగుతుంది కాబట్టి మేము తెలియజేస్తున్నామండి. పోయిన ప్రభుత్వంలో నానా ఇబ్బంది పడ్డాము, కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఆ రిస్క్ అన్నది ఏమీ లేదు. ప్రశాంతంగా అన్నీ అనుకున్న టయానికి అందుతున్నాయి. అనుకున్న టయానికి పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇంటికి వచ్చేలా రేషన్ కూడా ఇస్తున్నారు. రోడ్లు కూడా నిర్మాణం చేశారు. ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నాము. మేము అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు. మన మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు అన్నీ ఇంకా డెవలప్మెంట్ ఇంకా కావాలని మేము ఉద్దేశంగా కోరుకుంటున్నామండి. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీ అభిప్రాయం ఏమిటి? నా పేరు బొగ్గినేల సాంబశివరావు, బాపులపాడు మండలం, మాది మల్లవల్లి విలేజ్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, ప్రజాక్షేమం, ఈ కూడు గూడు గుడ్డ రామారావు గారి ఆశయాలని, ఆదర్శాలని, నిరుద్యోగ సమస్య, పేద ప్రజల కోసమే నిరంతరం ఆలోచనతో నడుస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారు ఆలోచనలు మా సామాజిక వర్గాలకు కానీ మా నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. గత ప్రభుత్వం సంక్షేమం తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేకుండా ఉచిత పథకాలు ఇచ్చి సోంబేరిపోతులను చేసి అభివృద్ధికి నోసుకోకుండా చాలా కష్టాలు పాలయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకటరావు గారు రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గన్నవరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు 15,000 ఉద్యోగాలు తెస్తానన్నారు. దాదాపు 10,000 ఉద్యోగాలు ఆయన ఏదో రకంగా ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రైవేట్ కంపెనీల ద్వారా కానీ గవర్నమెంట్ అధికారులందరూ కూడా మీటింగ్లు వేయించి వాళ్ళ చదువులు కొద్ది ఉద్యోగాలు ఏర్పాటు చేయించారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో పోయిన కంపెనీలు కూడా తీసుకొచ్చి ఎన్నో కంపెనీలు ఓపెన్ అవడానికి ప్లాన్ చేశారు. ఆల్రెడీ చాలా మందికి జీవనోపాధి కల్పించారు. ప్రతి వ్యక్తి ఏ వ్యక్తితోనూ సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి అయినా, ఎక్స్ పార్టీ వ్యక్తి అయినా సమస్య ఇది అని ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆయన తప్పకుండా వెంటనే చర్యలు తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకునేలో ముందంజలోనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆయన దొరకటం మా నియోజకవర్గం పేద ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము.